తమిళనాట ఎడతెగని హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, నరాలు తెగే ఉత్కంఠ, క్షణక్షణం తెరపైకి సరికొత్త ఈక్వేషన్లు, అంచనాలకు అందని పొత్తులపై ఊహాగానాలు, రిసార్ట్ రాజకీయాలు, లోక్భవన్ చుట్టూ ప్రదక్షిణలు. ఫైనల్గా తమిళనాట 5 రోజుల పాటు సాగిన ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్కు ఎండ్ కార్డ్ పడింది. వీసీకే నిర్ణయంపై తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు టీవీకే పార్టీకి వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విజయ్ పార్టీకి తీపి కబురు అందించింది. దీనికి సంబంధించి అధికారికంగా ఓ లేఖ కూడా టీవీకేకు అందించింది. అటు వీసీకేతో సహా ఐయుఎంఎల్ కూడా విజయ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అటు ఇప్పటికే కాంగ్రెస్ సహా సిపిఎం, సిపిఐ పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ మ్యాజిక్ ఫిగర్ అందుకున్నాడు. టీవీకేకు 108 స్థానాలు, కాంగ్రెస్కు 5, సిపిఎంకు 2, సిపిఐకు 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 2 స్థానాలతో విజయ్ బలం 121కి చేరింది. లాంగ్ సస్పెన్స్ తర్వాత అడ్డంకులన్నీ క్లియర్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. విజయ్ 108 స్థానాలు గెలవడానికి పడిన కష్టం ఒక ఎత్తు, మ్యాజిక్ ఫిగర్ కోసం ఆ 10 స్థానాలు అందుకోవడం మరో ఎత్తులా మారింది. కాంగ్రెస్ వెంటనే స్పందించి విజయ్కు మద్దతు పలికింది. ఆ వెంటనే వామపక్షాలు కూడా విజయ్కే జైకొట్టాయి. వీసీకే విషయంలోనే ఊగిసలాట, ఉత్కంఠ కొనసాగింది. ఈ గ్యాప్లో కొత్త ఈక్వేషన్లు తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు వీసీకే, ఐయుఎంఎల్ తమ మద్దతు ప్రకటించడంతో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో కలిశారు టీవీకే అధినేత విజయ్. అలాగే తనకున్నటువంటి సభ్యుల బలానికి సంబంధించి అన్ని పార్టీల మద్దతు లేఖలు కూడా అందించారు. మరి కాసేపట్లో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి 5 రోజుల సస్పెన్స్, దాదాపు 6 రోజులు. 4వ తారీఖున సోమవారం రోజు ఫలితాలు విడుదలైన తరువాత అత్యధిక స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు 5 నుంచి 6 రోజుల పాటు ఈ సస్పెన్స్ కొనసాగింది. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిశారా? అయితే పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ 118 బలం చూపిస్తేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తాను అన్నట్లుగా ఆ బలాన్ని చూపించాల్సిందిగా గవర్నర్ కోరడంతో ప్రతి సందర్భంలోనూ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి విజయ్ లోక్భవన్లోనే బల నిరూపణ చేసుకొని సీఎం కావడానికి అడ్డుగా ఉన్న దారులన్నింటినీ తొలగించుకొని ఇప్పుడు సీఎం పీఠానికి చేరువ కాబోతున్నారు. రైట్, ఈ సమయంలో ఒక్కసారి ఆ మ్యాజిక్ ఫిగర్ ఎలా అందుకున్నారో విజయ్ స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. రైట్, 108 స్థానాల్లో విజయం సాధించింది టీవీకే. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు విజయ్. 107 ఉండాలి, 108 అంటే 2 చోట్ల ఆయన విజయం సాధించారు. గెలిచిన స్థానాలు తీసుకుంటే టీవీకే బలం 108గా ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ 5 స్థానాలు. తర్వాత సిపిఐ, సిపిఎం, సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు. మొత్తం లెఫ్ట్ పార్టీలు 4 స్థానాలు కలిగి ఉన్నాయి. 4 స్థానాలు ఇటు విజయ్ పక్షాన చేరింది. వీసీకే ఈ రోజు వరకు సస్పెన్స్ని కొనసాగించింది. ఈరోజు బేషరతుగా మద్దతు ప్రకటించింది. వీసీకే 2 స్థానాలు ఉన్నాయి. అలాగే ఐయుఎంఎల్ మొదట్లో మద్దతు ప్రకటించినా ఆ తరువాత వెనకడుగు వేసింది. అసలు ఐయుఎంఎల్ మద్దతు ఇస్తుందా లేదా అనే సందిగ్ధత కూడా కొనసాగింది. ఐయుఎంఎల్ కూడా మద్దతు ప్రకటించడంతో 118 మ్యాజిక్ ఫిగర్ను దాటుకుని ప్రస్తుతం విజయ్ దగ్గర ఉన్నటువంటి బలం 121. టీవీకే బలం 121గా ఉంది. ఇదే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది.